హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకెన్ న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. చిన్నగా మొదలవుతుంది, అగ్గి పుడుతుంది, అగ్ని పర్వతంలో మారుతుంది. ఊర్లను మింగేసేట్లుగా మంటలు నాలుక చాస్తూ ఉంటాయి. చెవులు భరించలేనట్లుగా ధ్వనులు వినిపిస్తుంటాయి. అక్కడ ఎవ్వరూ ఉండలేని పరిస్థితి. కాసేపట్లో ఊరు మొత్తం ఖాళీ. ఇక అంతే, గంటల్లోనే శ్మశాన వాతావరణం. ఇది ఊరా వల్లకాడా అన్న సీన్. ఇది కోనసీమ గుండెల్లో పేలుతున్న బ్లో అవుట్ బాంబు దృశ్యం. గ్యాస్ లీక్ అనగానే మనకు గుర్తొచ్చేది 1995లో పాసర్లపూడిలో జరిగిన బ్లోఅవుట్. అప్పుడు 200 మీటర్ల ఎత్తులో 65 రోజుల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. జనవరి 5 మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో భారీ బ్లోఅవుట్ జరిగింది. ఇది పాసర్లపూడి బ్లోఅవుట్ను గుర్తు చేసిన త్వరగానే అదుపులోకి తెచ్చారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలు సహజ వాయువు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన పలు సంస్థలు గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి, పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ఓఎన్జీసీ గోదావరి జిల్లాల్లో పలు గ్యాస్ క్షేత్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కోనసీమ, మోరి, పాసర్లపూడి పరిసర ప్రాంతాల్లో గ్యాస్ బావుల ద్వారా ఉత్పత్తి జరుగుతోంది. అలాగే ప్రైవేట్ రంగానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కృష్ణా గోదావరి బేసిన్లోని KG-D6 బ్లాక్ ద్వారా సహజ వాయువు ఉత్పత్తి చేస్తోంది. ఈ కార్యకలాపాలే కోనసీమ పల్లెల్లో మంటలు పుట్టిస్తున్నాయి. తరచూ ఎక్కడో ఒక చోట చిన్న చిన్న గ్యాస్ లీకేజ్ ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అవి అంత ప్రమాదకరంగా మారడం లేదు. ఈ గ్యాస్ డ్రిల్లింగ్ల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. నిత్యం భయం, నిద్రలేని రాత్రులు. తేడా వస్తే కట్టుబట్టలే మిగులుతాయి. ఇది అక్కడ దుస్థితి. తాజాగా జరిగిన ఇరుసుమండ బ్లోఅవుట్ ఘటనతో పచ్చని కోనసీమ జిల్లా ప్రమాదంలో పడుతోందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కోనసీమ వాసులకు భద్రత కరువవుతోంది. ఇరుసుమండ వంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్థానికులకు ఎలాంటి భరోసా కల్పించాలి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి కాకినాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నానాజీ, మనం చూస్తున్నాము ఈ బ్లోఅవుట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో సహజ వాయువు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. మరి ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన పలు సంస్థలు అయితే గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి, పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా భద్రత అనేది ఎక్కడ లోపిస్తుంది? ఎందుకు ఈ బ్లోఅవుట్స్ జరగడానికి ప్రధాన కారణాలు? థ్యాంక్ యూ. ఇప్పుడు చూసుకుంటే కనుక ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఖచ్చితంగా గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అయితే ఉన్నాయి. ప్రభుత్వ రంగాల వరకు కూడా బాగా జరుగుతున్నప్పుడు కూడా ప్రైవేటు రంగాల్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ ఉత్పత్తి కేంద్రాల నుంచి అంటే సుదీర్ఘ కాలంగా ఒకవేళ క్లోజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు కానీ, అక్కడే టెక్నికల్ వర్క్ చేసినప్పుడు కానీ చాలా వరకు అక్కడ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అయితే అలాంటి జాగ్రత్తలు పాటించకుండా తీసుకున్న అలసత్వం ఇలాంటి ఘటనలు కూడా పాటిస్తుందని చెప్పుకోవచ్చు. అదే రకంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఏదైతే నిక్షేపాలు బయటకు తీసుకెళ్తారో ఆ ప్రాంత వాసులకి భయంగా గడుపుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు చాలా ఘటనలు కూడా జరిగాయి. ఈ పాసపూడి ఘటన జరిగిన తర్వాత 200 మీటర్ల పైన ఎగసిపడి అంటే దాదాపు 65 రోజుల పాటు దాన్ని అలాగే ఉంచేశారు. అంటే అంత కంట్రోల్ అవ్వని పరిస్థితి. ఎందుకంటే సహజంగా భూమిలోంచి వచ్చే గ్యాస్ అని కానీ లేదంటే వాయువులు కానీ ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. దానికి కొద్దిగా క్రమేపీ కూడా పనులు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన సిబ్బంది ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెయింటెనెన్స్ లేకపోవడంతో కూడా ఎలా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కోనసీమ జిల్లా కానీ, అలాగనే ఇక్కడ కేజీ బేస్ కానీ, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఓఎన్జీసీ కానీ దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ మెయింటెనెన్స్ లో కానీ ఎటువంటి లోపాలు వచ్చినా అక్కడికి ఉన్న టెక్నికల్ ఇబ్బంది కానీ
ఒకవేళ కానీ ఏదైనా ఒక అజాగ్రత్తగా ఉన్నా సరే కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి బ్లౌట్లు కూడా సంభవిస్తాయి. అయితే మొన్న చూసుకుంటే కనుక ఇరుసుమండ ఘటన చూసుకుంటే కనుక అది పగల జరిగింది కాబట్టి సరిపోయింది, కానీ అదే విషయం కానీ ఒకవేళ ఏమైనా రాత్రి కానీ చదువుకుంటే ఒక రాత్రి కానీ ఒకవేళ కానీ జరుగుంటే కనుక ఆ గ్రామం అంతా మనం ఊహించలేని పరిస్థితి ఏర్పడేదని మనం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక అంటే ఏదైతే గ్యాస్ ఉత్పత్తులు ఉన్నాయో ఆ గ్యాస్ ఉత్పత్తులు తరలించే సమయంలో కానీ లేదంటే అది ఒకవేళ పైకి తీసే సమయంలో కానీ అంటే వీళ్ళకి ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయో వాళ్ళు ఏదైతే అంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదైతే ఒక ఫండ్ ఇస్తారో వాళ్ళకి సంబంధించిన ఫండ్ కార్పొరేట్ ఫండ్ ఇస్తారో అది తూతు మంత్రంగా సాగుతుంది తప్ప వాళ్ళకి సంబంధించిన భద్రత అనేది కూడా పూర్తిగా లేకుండా పోయింది. ఎందుకంటే కోనసీమ జిల్లా అంతా కూడా ఏదైతే కింద గ్యాస్ ఉన్నదో అంటే ఒక కుంపటి మీద కూర్చున్నట్టు కూడా అనుకోవచ్చు. ప్రతిరోజు కూడా వాళ్ళు భయంగానే జీవించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. దీనికి సంబంధించిన అంటే ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంటే ఏదైనా ఘటన జరిగితే మన ఏదో ఢిల్లీ నుంచి కానీ అదే రకంగా వేరే దేశం నుంచి కూడా వచ్చి అంటే గతంలో చూసుకుంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఎక్స్పర్ట్ మాత్రం ఆపగలిగారు. దీనికి సంబంధించిన ఏదైనా ఘటన జరిగినప్పుడు అదే స్థానికంగా కూడా ఒక ఎక్స్పర్ట్ ని కూడా పెట్టి ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తే బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇది పరిస్థితి. దీనికి సంబంధించిన మనకి ఎక్స్పర్ట్లు అదే రకంగా గెస్ట్లు కూడా మనకి రెడీగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్ యూ నానాజీ. ఎస్ ఇక ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు దేవరాజేంద్ర వరప్రసాద్ గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, అలాగే సబ్బతి ఫణీశ్వరరావు గారు టీఎన్టీయూసీ ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి సార్. ఫణీశ్వరరావు గారు నమస్తే అండి. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే అండి. ఎస్, ముందుగా అయితే ఫణీశ్వరరావు గారు చెప్పండి, టీఎన్టీయూసీ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్కు మనం ఉన్నారు మీరు అక్కడ. అయితే గోదావరి జిల్లాల్లో గ్యాస్ బావులు, పైప్ లైన్ల వద్ద పనిచేస్తున్న కార్మికుల భద్రత పరిస్థితి నిజంగా ఎలా ఉంది? ఫణీశ్వరరావు గారు కొంచెం మీ వాయిస్ రావట్లేదండి, అన్మ్యూట్ చేయండి. ఓకే మేడం. ఎస్ మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నా వాయిస్ వినిపించిందా మీకు? వినిపిస్తుంది. ఎస్ చెప్పండి. యాక్చువల్ గా కేజీ పేషన్ లో ఓఎన్జీసీ కార్యకలాపాలు చాలా చాలా పెద్దగా ఇది స్టార్ట్ చేశారు సార్. 84 నుంచి స్టార్ట్ చేశారు మేడం. అయితే ఇక్కడ బ్లోట్ అనేటువంటి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే బ్లోట్లు ఎందుకు వస్తున్నాయి, బ్లోట్ రావడం గల కారణం ఏమిటి, అసలు బ్లోట్ వచ్చినప్పుడు ప్రజలకి దీని మీద అవగాహన అనేటువంటిది కల్పించవలసిన బాధ్యత మరి ఆ ఓఎన్జీసీ డిపార్ట్మెంట్ మీద ఉందని చెప్పక తప్పదు మేడం. ఎందుకంటే మాకున్న అనుభవం మీద చెప్తున్నా. అసలు 90 బ్లోఅవుట్ వచ్చినప్పుడు పాసల్లిపూడి బ్లోఅవుట్ లో అది దగ్గరగా 2 నెలలు అది బ్లోఅవుట్ డిస్ప్లే అయింది మేడం. అయితే అప్పుడు నీల్ ఆడమ్స్ అని ఒక విదేశానికి తీసుకొచ్చి కొన్నాళ్ళు మనం ఇక్కడ మెయింటెనెన్స్ చేసాం. ఆయన్ని చాలా డబ్బు ఖర్చు పెట్టి అక్కడికి మన తెలుగు కార్మికులే దాన్ని క్లోజ్ చేయడం జరిగిందండి వెల్ని. అయితే బ్లోఅవుట్ ఎందుకు వస్తుంది అనే దాని మీద నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మొన్న జరిగినటువంటి ఏదైతే రాజుల దగ్గర ఇరుసుమండలో జరిగినటువంటి బ్లోఅవుట్ కంప్లీట్ అది ఒక అవగాహన రాయి. ఎందుకంటే అది ఒక ప్రైవేట్ డ్రిల్ సైట్ కంపెనీకి ఇవ్వడం జరిగింది ఆ వెల్. అయితే వాళ్ళ దగ్గర కంప్లీట్ గ్యాస్ అథారిటీ కంట్రోల్ సంబంధించిన బిఓపి సిస్టమ్ అనేది లేదు అక్కడ. ఆ బిఓపి ఉన్నప్పుడు కంపల్సరీగా డ్రిల్ సైట్ లో బిఓపి స్టాండ్ బై ఉంటుంది. ఆ బిఓపి లేకే ఆ గ్యాస్ ప్రెషర్ ని కంట్రోల్ చేయలేకపోయి పారిపోయే వాళ్ళు. ప్రమాదకరమైనటువంటి సంఘటన. అదృష్టం ఏంటంటే గ్యాస్ బ్లోఅవుట్ అనేటువంటి కంటిన్యూ ఒకే ఫ్లో ఉండదు. ఆటోమేటిక్ గా ఒక 2 రోజులు గడిచేసరికి ప్రెజర్ కంట్రోల్ లోకి వస్తుంది. ఆటోమేటిక్ గా మంటల్ని పైప్ ఫైటర్స్ దాన్ని కంట్రోల్ లో తీసుకొస్తారు. ఏంటంటే బిఓపి అనేటువంటిది ఏంటంటే బిఫోర్ గా గ్యాస్ ప్రెజర్ ఎంత వచ్చినా దాన్ని కంట్రోల్ చేసి మూమెంట్ ని తీసుకురాకుండా చూస్తుందని చెప్పేసి ఆ బిఓపి ఉంటది. ఆ బిఓపి ఎక్విప్మెంటే ఆ డ్రిల్ సైట్ లో లేదు. అటువంటి డ్రిల్ సైట్ మెయింటెనెన్స్ ఉన్నటువంటి కంపెనీకి ఆ వెల్ ఓపెన్ చేసే బాధ్యత ఓఎన్జీసీ డిపార్ట్మెంట్ ఎలా ఇచ్చింది అనేది చాలా ప్రశ్నార్థకం. అంటే మీరు సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయి అంటారా?
ఏంటి మేడం? అక్కడ సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయంటారా? పర్యవేక్షణ, ఓఎన్జీసీ అధికారులు పర్యవేక్షణ పూర్తిగా వైఫల్యం ఉంది దాంట్లో. ఉమ్, ఎందుకంటే పిఓపి అనేటువంటిది స్టాండ్ బై లో ఉండాలి. ఉమ్, కనీసం 1000 దగ్గర 1000 నుంచి 1500 మీటర్స్ డ్రిల్ వెళ్ళేసరికి ఆటోమేటిక్ గా గ్యాస్ ప్రతి చోట ఉంటది మేడం. ఉమ్, ఆ గ్యాస్ వచ్చినప్పటికే బిఓపి ఫిక్స్ చేయాలి వెల్ మీద. ఉమ్, బిఓపి ఫిక్స్ చేసి కేసింగ్ చేయాలి. ఉమ్, అది చేయలేదు వాళ్ళు. ఉమ్, అంతా ఇప్పుడు బిఏపి పెట్టుకొచ్చి ఇప్పుడు బిగించి ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. అది ఇప్పుడు నుంచి విదేశాల నుంచి నిపుణులు అయితే రావతలు వచ్చి మన దేశంలోనే మన ఓఎన్జీసీలోనే మంచి నిపుణులు ఉన్నారు. వాళ్ళని ఎద్దరు తీసుకొచ్చి పనిచేస్తే ఈజీగా చేయగలుగుతారు. గతంలో ఆ నీళ్ళు ఆడడం ఏం చేయలేకపోయాడు, మన వాళ్ళే క్లోజ్ చేశారు వీళ్ళు. అంటే ఆల్రెడీ అది కంట్రోల్ మూమెంట్ లో ఉన్నప్పుడు అది ఎలా క్లోజ్ చేయాలో మన వాళ్ళకి ఈజీగా తెలుసు మేడం. అందుచేత ఓఎన్జీసీ వైఫల్యం పూర్తిగా లాస్ట్ టైం మామిడి కుదురులో గ్యాస్ కేన్ ఎనర్జీ నుంచి వచ్చినటువంటి గ్యాస్ కూడా లీక్ అయింది, చాలా మంది చనిపోయారు. ఈ పరిణామాలన్నీ కూడా ఏంటంటే వీళ్ళ పర్యవేక్షణలు లేక, ప్రజలకి దాని మీద అవగాహన లేక, ఓఎన్జీసీ అధికారులు పైప్ లైన్లు మెయింటెనెన్స్ చేయక, దాన్ని సర్వే రిపోర్ట్లు కరెక్ట్ గా అప్డేట్ చేయక ఈ తరచూ ప్రాబ్లం జరుగుతుంది. ఇతర దేశాల్లో కూడా డ్రిల్లింగ్ జరుగుతున్నాయి మేడం, ఎక్కడ బ్లోఅవుట్లు జరగవు. ఎందుకంటే వాళ్ళు అప్డేట్ సేఫ్టీ ప్రికాషన్స్ లో. మనం ఏదైనా జరిగిన తర్వాత దీని గురించి మాట్లాడతాం, దీని గురించి చర్చించుకుంటాం. అంచేత ప్రభుత్వాలు కూడా అప్పుడే స్పందిస్తాయి. ప్రభుత్వం ఏంటంటే అక్కడ ఉద్యోగులు చేసిన తప్పుదం ప్రభుత్వం మీద పడుతుంది. ఇవాళ ప్రభుత్వం ఏం చేయాలి మేడం? అంచేత ఉద్యోగులు తప్పుతుంది, ఓఎన్జీసీ డిపార్ట్మెంట్ చేసిన తప్పు పూర్తిగా. అంచేత కేజీ బేసిన్, గోదావరి, కృష్ణా బేసిన్ లో కోనసీమ బేస్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయిల్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. అంచేత ఆ నిధుల్ని ఆ నిక్షేపాలని మనం పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అంచేత ఓఎన్జీసీ అధికారులు తప్పుదాం. ఈవేళ దాని వల్ల ప్రజల్లో ఒక భయాందోళన ఏర్పడింది. అంటే ఈ ప్రాంతంలో గ్యాస్ గాని ఆయిల్ గాని తీయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు తరచూ వస్తాయి, మా ప్రాణాలకి ముప్పు ఉందనే పరిస్థితికి ప్రజల్లోకి దగ్గరికి ఆ మెసేజ్ వెళ్ళింది. అంచేత ఓఎన్జీసీ వాళ్ళు దీని మీద పూర్తిగా అడ్వాన్స్ ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకు ఇచ్చే ముందు వాళ్ళ స్ట్రాటజీ అంతా, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, పూర్తి సర్వే రిపోర్ట్ తీసుకున్న తర్వాత డ్రిల్ సెట్ హ్యాండ్ ఓవర్ చేయాలి తప్ప ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయనప్పుడు వాళ్ళ దగ్గర టూల్సే లేనప్పుడు వీళ్ళు ఎలాగా ఏ బేస్ మీద వాళ్ళకి డ్రిల్ సైట్ హ్యాండ్ ఓవర్ చేశారన్నది చాలా ప్రశ్న మేడం. అంటే మీరు అక్కడ లోకల్ గా స్థానికంగా ఉంటారు కాబట్టి అసలు ఈ ముందస్తు నిఘా వ్యవస్థలు ప్రతి గ్యాస్ వెల్ వద్ద వచ్చి గ్యాస్ డిటెక్టర్ సెన్సార్లు, ప్రెషర్ మార్పులు గుర్తించే ఆటోమేటెడ్ అలారం సిస్టమ్ అక్కడ ఉన్నదంటారా? అంటే రోజువారీ మానిటరింగ్ రిపోర్ట్లు అన్నీ ఉన్నాయంటారా? చేస్తున్నారా? అవి ఎలా అంటే మేడం, డ్రిల్ సైట్ లో ఎప్పుడు కూడా డైలీ పబ్లిక్ వచ్చి చేసేది ఏ ఉండదు. అది ప్రొడక్షన్ టీమ్ వేరేగా ఉంటదండి, అడ్మినిస్ట్రేషన్ టీమ్ వేరేగా ఉంటది, డ్రిల్ సైట్ క్యాంప్ వేరే ఉంటది. అని చెప్తే కంపల్సరీగా ఓవరాల్ గా ఓఎన్జీసీ ప్రొడక్షన్ జిఎం గానీ ప్రొడక్షన్ సిజిఎం గానీ ఎప్పటికప్పుడు దాని పర్యవేక్షణ ఉంటది. గతంలో ఒకప్పుడైతే టెలిఫోన్ వైర్లెస్ సెట్ తోటే వెళ్ళేది, ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ లో చూసుకునే పరిస్థితి ఉంది. అంచేత డ్రిల్ సైట్ పర్యవేక్షణలో పూర్తిగా వైఫల్యం చెందింది ఓఎన్జీసీ డిపార్ట్మెంట్. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రెయిన్స్ ఉంటే సరిపోదు, దానికి సంబంధించిన టూల్స్, గ్యాస్ ఇవాళ పంపింగ్ ఉంది మేడం, మడ్ పంప్స్ ఉంటాయి, ఆ పంప్స్ కరెక్ట్ గా టైంలో పంప్ చేయకపోయినా గ్యాస్ వస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ మడ్ పంప్ అనేటువంటిది కంపల్సరీగా ప్రెజర్ కంపల్సరీగా పెట్టి డ్రిల్ చేస్తుండాలి. అంచేత అది ఎక్కువ ప్రెజర్ వస్తుంది అంటే ఇంకా వచ్చేస్తున్నప్పుడు ఇంకా క్వాంటిటీ పెంచి చేయవలసిన అవసరం ఉంది. అది కంటిన్యూ మానిటరింగ్ లేక ప్రైవేటు వ్యక్తులు తక్కువ డబ్బులకి జీతాలు అనుభవం లేనటువంటి వ్యక్తుల్ని పనిలో పెట్టుకుని అంచేత అక్కడ శ్రమ దోపిడీతో పాటు ప్రమాదాలను కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు, సమర్థవంతమైన మెన్ పవర్ లేదు అక్కడ. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు అక్కడ సరైన పర్యవేక్షణ ఉండట్లేదు అని. అంటే రెగ్యులర్గా అక్కడికి ప్రజలు ఎవరు వెళ్ళరు కాబట్టి అలాంటివి ఏమి ఉండవు అని చెప్తున్నారు. అలాగే ఈ ప్రజలకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, సైరన్ సిస్టమ్లు, మొబైల్ అలర్ట్స్, ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీలదేగా. కరెక్టే మేడం, ఎందుకంటే ఆ టైం కూడా ఇవ్వదండి. అది ఆ బ్లోఅవుట్ జరుగుతున్నప్పుడు ముందు హెచ్చరికలు అంటే అక్కడ ఇంటర్నల్ గా పనిచేసే వర్కర్స్ కి, ఎంప్లాయీస్ కి తప్ప బయట పబ్లిక్ తెలియదు, ఎస్కేప్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వదు. అదృష్టం ఏంటంటే వీళ్ళకి బిఓపి కంట్రోల్ ఉండి బిఓపి లేదు కాబట్టి డే టైం వచ్చిన ప్రెజర్ ని కంట్రోల్ చేయలేక, మడ్డుని కరెక్ట్ గా, మడ్ పంపుల్ని కరెక్ట్ గా యూజ్ చేయలేక అది డిస్ప్లే అయిపోయి బ్లోఅవుట్ అయింది తప్ప అది కేవలం కంప్లీట్
మానవ తప్పిదమే, అందులో డౌట్ ఏమీ లేదు మేడం. ఎస్ రాజేంద్ర గారు, మీరు కోనసీమలో చూస్తూనే ఉన్నారు తరచుగా గ్యాస్ లీక్ ఘటనలో పునరావృతం కావడం ప్రభుత్వ వైఫల్యం అని మీరు భావిస్తున్నారా? రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. కోనసీమలో గ్యాస్ లీక్ ఘటనలు పునరావృతం కావడం ప్రభుత్వ వైఫల్యం అని మీరు భావిస్తున్నారా? ఏమంటారు? అది ఖచ్చితంగా గెయిలు ఓఎన్జీసీ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ప్రమాదాలు రిపీట్ అవుతున్నాయి. పాసిల్పూల్లో జరిగినటువంటి బ్లో అవుట్ తర్వాత, అదేవిధంగా 2014లో నగరంలో జరిగినటువంటి ప్రమాదంలో 22 మంది చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదు. మరి కేవలం ఈ గ్యాస్ మీద డబ్బులు సంపాదించడం తప్ప ఇక్కడ ప్రజల యొక్క బాగోగులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క భద్రత గురించి ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. మరి ఇటీవల ఇరిసిమండలో జరిగినటువంటి బ్లో అవుట్కి కారణం సరి అయినటువంటి సాంకేతిక నిపుణులు లేకపోవడం, దాని పర్యవేక్షణ లేకపోవడం వలన ఈ ప్రమాదాలు జరిగినాయి. వాస్తవానికి ఓఎన్జీసీ కానీ గెయిలు కానీ ఈ యొక్క గ్యాస్ తీసేదాన్ని కాకుండా ప్రైవేట్ కంపెనీలకు, డి లిమిటెడ్ కంపెనీ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం వలన మరి ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ప్రాణ నష్టం లేకపోయినప్పటికి కూడా అపారమైనటువంటి కొబ్బరి పంట, వరి పంట నాశనం అయింది. అదేవిధంగా ఈ గ్యాస్ ఎక్కడ మన ఊర్లోకి అమ్మేస్తుంది, మన ప్రాణాలు పోతాయని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తలో దిక్కు పారిపోవడం జరిగింది. 3 రోజుల వరకు కూడా తిరిగి వాళ్ళు ఇంటికి రాలేదు. ప్రభుత్వాలు కూడా వారికి ఇంతవరకు ఏ విధమైనటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు, వారిని ఆదుకోవడం కూడా జరగలేదు. మరి ప్రజాప్రతినిధులు ఏదో కొద్ది హామీలు ఇచ్చారు కానీ అవి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ముఖ్యంగా ఈ పైప్ లైన్లు లీక్ అవటం వలన ఇలాంటి ప్రమాదాలు తరచుగా కోనసీమ లేదంటే కృష్ణా గోదావరి బేసిన్లో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాలకు ఒకసారి ఈ పైప్ లైన్లు మార్చవలసి ఉంది, కానీ 20 సంవత్సరాలు కూడా ఈ పైప్ లైన్ మార్చకపోవడం వలన గ్యాస్ లీక్ అయ్యి ప్రతి చోట ఇంచుమించు అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ కృష్ణా గోదావరి బేసిన్లో అనేక చోట్ల గ్యాస్ లీక్ అయ్యి మరి ప్రజల ప్రాణాలకి ముప్పు వాటిల్లింది. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజలు నివసించే గ్రామాలకు దగ్గరగా డ్రిల్లింగ్ జరగడం ఎంతవరకు సురక్షితం అని మీరు భావిస్తున్నారు? అది దగ్గరగా జరగటం అంత మంచిది కాదండి. ఎందుకంటే ఇక అక్కడ విడుదలైనటువంటి ఈ గ్యాస్ వలన వాతావరణం కలుషితం అవటం, అదేవిధంగా మరి వాటర్ కూడా కలుషితం అవటం, ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగితే రక్షించే నాదులు లేడు అక్కడ ఊరి మధ్యలో పెట్టడం వలన. అంతేకాకుండా మరి వాళ్ళు సరైనటువంటి భద్రతా చర్యలు గురించి ఆ గ్రామ ప్రజలకు కానీ ఎవరికి కూడా వివరించట్లేదు. రెండోది, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్ళిపోతున్నారో ఎవరు తీస్తున్నారు అనేది కూడా కనీసం గ్రామ ప్రజలకి ఏ విధమైనటువంటి ఇంటిమేషన్ ఉండలేదు. రెండోది, సరైనటి చెకప్ లేకపోవడం వలన మరి ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ ఏదో ఒక వాచ్మెన్ పెట్టేసి వాళ్ళు చెప్పేటువంటి సూచనల మేరకే పై అధికారులు చేస్తున్నారు తప్ప సరైనటువంటి టెక్నీషియన్, అనుభవజ్ఞులైనటువంటి టెక్నీషియన్లు కానీ వీళ్ళని కానీ పెట్టకుండా ఏదో కేవలం ఆ గ్యాస్ తరలించిపోవడం వరకే చూస్తున్నారు తప్ప మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు వైద్యం చేయించాలి. మరి నగరంలో గతంలో జరిగిన ప్రమాదం వలన అక్కడ ప్రాణాలు పోయినట్టు సందర్భంలో ప్రభుత్వం అధికారులు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ గ్రామాన్ని మేము దత్తత తీసుకుని 100 పడకల ఆసుపత్రి కడతాం, స్కూల్ కడతాం అని చెప్పారు. కానీ 10 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంతవరకు అక్కడ
ఏ విధమైనటువంటి భద్రతా చర్యలు కానీ ఆ గ్రామ ప్రజలకు కానీ ఏమీ సరైనటువంటి పద్ధతిలో వాళ్ళు చేయలేదు. మరి ఇప్పుడు కూడా ఇరుసుమండలో ప్రజలు కూడా చాలా భయపడతా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఈ బ్లోఅవుట్ జరిగిన ఈ గ్యాస్ బావిని మూసివేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అంతేకాకుండా కేవలం లాభాల కోసం మాత్రమే ఈ కంపెనీలు ఓఎన్జీసీ అధికారులు కుమ్ముక్కై ఇక్కడ గ్యాస్ లేదని చెప్పేసి మూసేసిన బావిని మళ్ళీ ఎందుకు తెరవలసి వచ్చిందని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దానికి ప్రభుత్వాలు గెయిల్ ఓఎన్జీసీ అధికారులు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఫణీశ్వరరావు గారు బాధితుల్ని తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి వారికి పూర్తి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము అధికారులు కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ ఫణీశ్వరరావు గారు, అంటే మనం మాట్లాడుకున్నట్లయితే కూడా ప్రజలు నివసించే గ్రామాల గుండా గ్యాస్ పైప్ లైన్లు వేసి ప్రజల ప్రాణాలతో ప్రయోగం చేస్తున్నారా అంటే ఏమంటారు? మేడం, అయితే నాకున్న అనుభవం చెప్తున్నా. ప్రజలకి జనావసరాలకి జనాల మధ్యలో అనేది కాదు కానండి, మ్యాక్సిమం అది పంట పొలాలు కల్టివేషన్ ల్యాండ్స్ ఏరియాలో కొంచెం దూరంగానే చేస్తున్నారు. అలా చేసినా కాస్త ఇళ్లకు దగ్గరలో చేసినా కానీ డ్రిల్ సైట్ అసలు ఏం కాదండి. దానికి సంబంధం ఇప్పుడు చూడండి చెప్తారా, సోదరుడు చెప్పాడు, అది గ్యాస్ లేదని క్లోజ్ చేసిన వేళ కాదండి మేడం. ఎందుకంటే ఫస్ట్ డ్రిల్ సైట్ అనేది ఫస్ట్ డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది ప్రొడక్షన్ వాళ్ళకి ఇస్తారు. అదే ప్రొడక్షన్ రిగ్ అనేది ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చారు. అది ఓఎన్జీసీ కూడా చేయొచ్చు. వాళ్ళు ఏంటంటే ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ముందు వాడి దగ్గర సామ్రాజ్యం, వాడికి ఉన్నటువంటి సమర్థత ఎంత, వాడి దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సర్వే చేసి వాడు అన్ని ఉన్నాయి అనుకుంటేనే చేయాలి. ఇది తప్పిదం జరిగింది, నేను ఇందాక చెప్పాను. ఇది ప్రభుత్వం, ఇందులో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ బ్లోఅవుట్ జరిగితే మంచిదని అనుకుంటారా మేడం? అనుకోరు కదా. ఇది కేవలం ఓఎన్జీసీ అధికారులు తప్పిదం. ఈ ఎఫెక్ట్ ఏ గవర్నమెంట్ లో జరిగినా ఆ గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఒకటండి, గతంలో సోదరుడు చెప్పినట్టుగా మామిడి కుదురులో జరిగినటువంటి నిప్స్ ఓటర్లు ఉన్నాడు 2014లో, వాళ్ళకి ఇంకా కొంతమందికి ఇంకా రెమెడీ రాలేదన్నమాట నిజం. గత పాలకులు దాని గురించి తప్పు చేశారు. ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత. పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అది కొన్ని పైపులు గుర్తుపెట్టుకోండి ఒకసారి, 1984లో ఓఎన్జీసీ కార్యకలాపాలు స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్ దాని డ్రిల్ సైట్ పైప్స్ కానీ గ్యాస్ పైప్స్ కానీ దాని డెలివరీ ఇన్పుట్ అవుట్పుట్ పైప్స్ లైన్స్ అన్ని కూడా జపాన్ నుంచి తీసుకొచ్చేవారు. జపాన్ నుంచి తీసుకొచ్చేవాళ్ళు చాలా హై టెక్నాలజీ, హై క్వాలిటీ గల పైపులు వాడేవారు. ఇప్పుడు వాట్ల ఇప్పుడు ఇలా డబ్బులు కక్కుర్తి కోసం, లంచాల కోసం ఓఎన్జీసీ అధికారులు ఏం చేశారంటే చైనా నుంచి, అక్కడి నుంచి ఇతర దేశాల నుంచి ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ కొండ మొదలు పెట్టారు. దానివల్ల పైపులు డ్యామేజ్ వల్ల, పైప్ లీకేజ్ వల్ల, పైప్ జాయింట్ లీకేజ్ వల్ల కంపల్సరీగా గ్యాస్ లీక్ అవుతాం. అయితే ఇది సెపరేట్ విషయం. డ్రిల్ సైట్ విషయం వచ్చేసరికి మీరు చెప్పినట్టుగా నేను చెప్తున్నాను మేడం, డ్రిల్ సైట్ లో ఇది జరగదండి. మన ప్రమాదాలు అయితే తరచూ రావు. ఎక్కడో ఎందుకు జరిగింది? కేవలం తప్పిదం, మానవ తప్పిదంతో ప్రమాదం జరిగింది. ప్రతి డ్రిల్ సైట్ లోనూ గ్యాస్ ఉంటది, ఆయిల్ ఉంటది, ప్రతి చోట ఉంటది. ఇవాళ ఇతర దేశాల్లో మీరు డ్రిల్ సైట్ లో చూడండి, అది ఎక్కడ పడితే అక్కడ తవ్వుతారు. దీనికి ఇక్కడ తవ్వకూడదు. సిస్మిక్ సర్వే జరిగినప్పుడు ఆ సర్వేలో పాయింట్ లో ఎక్కడైతే గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయో ఆ సిక్స్మిక్ సర్వేలో ఉన్న రిజల్ట్ ని బట్టి ఆ వెల్లని ఐడెంటిటీ చేస్తారు. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండస్ట్రీ అనేటువంటిది మనకు కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇంకా చెప్పుకోవాలంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ లేదు ఓఎన్జీసీలో. నేను బాధపడేది ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో యువతకు ఉపాధి ఇవ్వడంలో వైఫల్యం చెందారంటాం. బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, కేరళ నుంచి, లేదా ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ జీతాలకు తీసుకొచ్చి అదే జీతాలు పనిచేయడానికి కూడా మన ప్రాంతంలో పిల్లలు ఉన్నారు, టెక్నికల్ గా నాన్ టెక్నికల్ గా. వాళ్ళకి ఇవ్వటలే. అందుచేత వాళ్ళ నైపుణ్యం కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ అంతా బెటర్ దన్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పనిచేయించడంలో, అదేవిధంగా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్ వాళ్ళ దగ్గర లేవు, ఫైర్ కంట్రోల్ సంబంధించిన టూల్స్ లేవు. అందుకోసం ఇవాళ ఇంత ప్రమాదం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలా జరగదు. ఫణీశ్వరరావు గారు, అయితే కార్మికుల భద్రతపై ఆయిల్ కంపెనీలు నిర్లక్ష్యం చేస్తే టీఎన్టీయూసీ ఏ విధంగా స్పందిస్తుంది?
ఆయిల్ కంపెనీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. నేను కార్మిక సంఘాల ప్రతినిధిగా నేను ఒప్పుకుంటున్నా. ఉమ్. దీన్ని అప్పుడు అలా పర్యవేక్షించే నిర్లక్ష్యం బాధ్యత వహించినప్పుడు టీఎన్టీయూసీ ఏ విధంగా స్పందిస్తుంది? ఏం మేడం? ఇప్పుడు కార్మికుల భద్రతపై ఆయిల్ కంపెనీలు నిర్లక్ష్యం వహించినప్పుడు టీఎన్టీయూసీ ఏ విధంగా స్పందిస్తుంది? డెఫినెట్ గా ఎంపీ గారితో మేము మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ మేము కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసం, అదే విధంగా ఓఎన్జీసీ మీద మేము ఒక నివేదికను తయారు చేసి త్వరలో మేము సీఎం గారిని కూడా కలిసి రిప్రజెంట్ చేయదలుచుకున్నామండి. మా రాష్ట్ర అధ్యక్షుడు గారు మేము కూడా క్షమించాలి. ఏంటంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు మెసేజ్ కూడా చెప్పలేకపోతున్నాను. నేను జర్నీలో ఉండగా ఎక్కడో ఒక చిన్న రేక్ షెడ్ లో ఆగి మీతో మాట్లాడుతున్నాను. నాకు ఇక్కడేమో ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ బాగలేదు. అందుచేత మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను సమాచారం కూడా ఇవ్వలేకపోతున్నాను. అందుచేత ఏంటంటే ప్రభుత్వం మేము కూడా తీసుకెళ్తాం మేడం. లోకల్ ఎంపీ గారు హరీష్ గారు, బాలయ్య గారు అబ్బాయి గారు కూడా దాని మీద పూర్తి స్థాయిలో దగ్గరే ఉండి పర్యవేక్షించారు. అక్కడ ఏ విధమైనటువంటి ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అన్ని కూడా అమలు అయ్యే విధంగా మేము కూడా కృషి చేస్తాం మేడం. ఓకే, ఎస్. రాజేంద్ర ప్రసాద్ గారు, మనం కార్మికుల భద్రత గురించి కూడా మాట్లాడుకుంటున్నాము. అంటే ప్రజలు ఈ ఘటనపై అయితే ప్రజలకు ఏ విధంగా న్యాయం జరగాలి అనుకుంటున్నారు? విచారణ ఏ విధంగా జరగాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? రాజేంద్ర ప్రసాద్ గారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి, వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వినపడుతుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. ఇప్పుడు నిపుణులైనటువంటి అధికారుల చేత, ఎక్స్పర్ట్ చేత ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించాలి. మరి ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. కేవలం ఇరుసుమండ వరకే పరిమితం కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి లక్కవరం, గుబ్బలపాలెం, గూడపల్లి అనే ఆ గ్రామాల్లో కూడా ప్రజలు చాలా నష్టపోవడం జరిగింది. మరి ప్రభుత్వాధికారులు అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా తరలించిపోవడంతో గ్రామస్తులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం జరుగుతుందా లేదా, నష్టపరిహారం ఇస్తారా లేదా అనేది మరి ప్రజలు అనుమానిస్తున్నారు. మరి ఎంపీ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేము న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ 2000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ మాత్రమే పడుతుందని చెప్పేసి ఓఎన్జీసీ అధికారులు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఈ గ్యాస్ బావుని మూసివేయడం జరిగింది. అయితే ఇప్పుడు కలెక్టర్ గారు ప్రకటించింది 6000 క్యూబిక్ మీటర్లు బర్న్ అయిపోయింది, కాలిపోయింది గ్యాస్ అని చెప్పడం జరిగింది. అంటే ఈ ఓఎన్జీసీ అధికారులు, ఈ ప్రైవేట్ కంపెనీలు కుమ్ముక్కై మళ్ళీ ఈ బావుల్ని మరి డబ్బుల కోసం తెరుస్తున్నటువంటి అభియోగాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం అలాగే ఓఎన్జీసీ, గెయిల్ అధికారులు తక్షణం న్యాయ విచారణ జరిపించి ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రైవేట్ కంపెనీలకి ఎందుకు మళ్ళీ ఈ బావుల్ని అప్పగించారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది, ఇక్కడ ఎన్ని బావులు ఉన్నాయో కూడా అధికారికంగా ప్రకటించలేదు. రాజోల్ నియోజకవర్గంలో సుమారు 160 బావులు ఉన్నాయని చెప్పేసి అనధికార సమాచారం ఉంది. అయితే ఈ బావులు ఎందుకు మూసేశారు, మళ్ళీ ఎందుకు తెరుస్తున్నారు అనేది కూడా అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోతుంది. అంటే కేవలం ప్రైవేట్ కంపెనీలకి దోచిపెట్టడానికి ఈ మళ్ళీ రీఓపెన్ చేసి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి సరైనటువంటి నిపుణుల చేత అలాగే సంబంధిత టెక్నీషియన్ చేత. రాజేంద్ర ప్రసాద్ గారు, మనం చూసుకున్నట్లయితే ఇలాంటి అత్యవసర సమయాల్లో స్పందన బృందాలు ఉండాలి. అంటే ప్రతి ప్రాజెక్ట్ ప్రాంతంలో కూడా 24/7 రెడీ టీమ్, ఫైర్ ఫైటింగ్ వాహనాలు, గ్యాస్ సీలింగ్ పరికరాలు సిద్ధంగా ఉండాలి. గ్రామస్తులకు దగ్గరగా ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్లు ఏమైనా ఏర్పాటు చేశారా అక్కడ ఇంతకు ముందు? అసలు ఏ విధమైన భద్రత చర్యలు తీసుకోలేదండి. కేవలం ఒక వాచ్మెన్ మాత్రం అక్కడ కాపలా పెడతారు, అతనికి ఏం తెలియదు. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఆఖరికి అక్కడ ఆర్పడానికి వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురై పారిపోయారు. అంటే ఇక ప్రజలను రక్షించే నాదుడు ఎవరు? మరి వాళ్ళే పారిపోతే ఇంక ప్రజలు ఏ విధంగా ప్రాణాలు రక్షించుకుంటారు? కాబట్టి
ఇక్కడ కేవలం డబ్బులు దండుకోవడం తప్ప సరైనటువంటి భద్రతా చర్యలు కానీ అక్కడ ఉండవలసినటువంటి ఎక్విప్మెంట్ కానీ ఏ విధమైన లేదండి ఇక్కడ. ఎస్ ఫణీశ్వరరావు గారు, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అత్యవసర స్పందన బృందాలు లేవు ఎక్కడ కూడా అని చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ముందు మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా, అంటే గతంలో ఆల్రెడీ జరిగినా కూడా మళ్ళీ పునరావృతమైంది. అంటే 1995లో చూసుకున్నట్టు అప్పుడు బ్లో అవుట్ జరిగినా కూడా మళ్ళీ వేరే చోటు కూడా ఇలాంటివి జరగకూడదని ఎలాంటివి చర్యలు అయితే తీసుకోవాలో అవైతే తీసుకోలేనట్టుగానే కనిపిస్తుంది. మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఇలాంటి చర్యలు తీసుకునేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని మీరు చెప్తారు? మేడం, అయితే ఫైర్ ఫైటింగ్స్ విషయంలో ఎలా అంటే దానికి ఫైర్ వివిధ రూపాలు ఉంటది మేడం. గ్యాస్ ఫైర్, ఆయిల్ ఫైర్, జనరల్ ఫైర్. కంపల్సరీగా ఈ 3 ఫైర్లు ఏ ఫైర్ ఎలా అటెండ్ అవుతుంది, దాన్ని ఎలా అటాక్ చేయాలనేటువంటిది ఫైర్ ఫైటింగ్ అక్కడ ఫైర్ ఫైటర్స్ రెడీ ఉండాలి. అదే విధంగా మనకి ఫైర్ అయిన తర్వాతే ఫైర్ అలారం ఇండికేషన్, అతను చుట్టుపక్కల ప్రాంతంలో ఫైర్ ఇండికేషన్ వస్తే ఏం చేయాలనేది కూడా వాళ్ళకి ముందు ఒక అవగాహన కార్యక్రమం అనేది అక్కడ వర్క్ స్టార్ట్ చేసే ముందు నైబర్ గా ఉన్నటువంటి లోకల్ పీపుల్స్ అందరినీ ఒకసారి గ్యాదర్ చేసి వాళ్ళకు అవగాహన కల్పించాలి. అంటే గ్యాస్ ఫైర్ అయిందంటే ఏం చేయాలి, ఎలాగ ఎస్కేప్ అవ్వాలి, ఆయిల్ ఫైర్ అయిందంటే ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, జనరల్ ఫైర్ అయితే ఎలా ఎస్కేప్ అవ్వాలనే దాని మీద ప్రజలకు అవగాహన చేయాలి. అలాగే అక్కడున్న ప్రతి ఉద్యోగస్తుడు కూడా 24/7 అటాక్ చేసే విధంగా వాడు మెంటల్ గా ప్రిపేర్ చేయాలి. ఒక ఫైర్ వస్తే ఫైర్ ఇంజిన్ వాళ్ళే రావాలి, ఫైర్ ఫైటర్స్ రావాలనేది కాదు. ప్రతి ఎంప్లాయీ కూడా ఫైర్ కి అటెండ్ అయ్యేట్టు ఉండాలి. అటువంటి మాత్రమే రిక్రూట్ చేయాలి. అది చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ అటువంటి క్వాలిఫైడ్ వర్కర్స్ ఉన్నప్పుడు, ఆ క్వాలిఫైడ్ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు ఇది జరగవు. 24/7 సెక్యూరిటీ ఎలాగైతే ఉంటుందో 24/7 ఫైర్ ఫైటర్స్, అన్ని రకాల ఫైర్స్ అటాక్ చేసే టీం రెడీగా ఉండాలి. ఎప్పటికప్పుడు అది ఇండికేషన్ ఉండాలి. అలాగే స్మోక్ డిటెక్టర్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టాలి. ఈ హీట్ రాగానే దాని ఇండికేషన్ ద్వారా ఎస్కేప్ అవుతాడు మనిషి. అలాగే ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వకుండా చూడగలుగుతాడు. మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేయవలసిన అవసరం ఉంది. నేను చెప్తున్నాను కదా, ముందే చెప్పాను కదా మేడం, మనం అంతా జరిగిన తర్వాత డిస్కషన్ లోకి వస్తాం, ప్రభుత్వాలు ఆలోచన చేయడానికి వస్తారు. అలాగే అధికారులు కూడా అప్పుడు చెప్తారు లేనిపోయిన కథలన్నీ. వాళ్ళు ముందుగానే బిఓపి అనేది తీసుకొచ్చి అక్కడ పెట్టుంటే అసలు మీకు బ్లో అవుటే జరగదు. ఇవాళ 100 కోట్ల రూపాయలు రిగ్గు అక్కడ డ్యామేజ్ అయిపోయింది, కాలిపోయింది. ఫర్నిచర్, దాని ఎక్విప్మెంట్ అంతా కాలిపోయింది. అందుచేత ఈవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డ్రిల్లింగ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఈ ఓఎన్జీసీ బిఓపి తేవాలనేటువంటిది 96 లో బిఓపి తీసుకొచ్చారండి. అప్పుడు వరకు మన ఓఎన్జీసీ కూడా బిఓపి తీసుకురాలేదు. ఆ బిఓపి సిస్టమ్ ఎప్పుడైతే ఉందో, ఎంత ప్రెజర్ వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకుంటుంది ఆ బిఓపి స్టాండ్ బై ఎప్పుడైతే డ్రిల్లింగ్ స్టార్ట్ చేసిన కాడే పక్కనే పెట్టుకుని రెడీగా ఉండాలి. 1500 మీటర్ల డ్రిల్ కంప్లీట్ అయిన కానీ బిఓపి అటాక్ చేసేయాలి. అది చేయకపోవడం వల్ల ఇది జరిగింది. అంచేత కంప్లీట్ అక్కడ ఆ రిక్ మెయింటైన్ చేసే తోల్పూసర దగ్గర నుంచి, డ్రిల్లర్ దగ్గర నుంచి వాళ్ళ క్యాంపస్ మొత్తం అందరి వాళ్ళ తప్పిదం ఉంది. అక్కడ ఇంజనీర్లు తప్పిదం ఉంది. దీన్ని పర్యవేక్షించడంలో ఓఎన్జీసీ వైఫల్యం చెందింది. ఎస్, అంటే కార్మికులకు విషయానికి వస్తే ప్రమాద బీమా ఎంతవరకు ఉంది అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇలాంటి కంపెనీస్ లో? మేడం, ఎందుకంటే వాళ్ళకి దానికి కొలమానం లేదండి. ప్రమాద బీమాకి కొలమానం లేదు. 100 ఇవ్వచ్చు, 50 లక్షలు ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. మన డిమాండ్ బట్టి ఉంటది. అలాగే ఎంప్లాయీకి బట్టి ఉంటది. ఈ లక్కీగా చెప్పుకోవాలంటే ప్రాణ నష్టం జరగలేదు, చాలా అదృష్టం. ఎస్, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా గ్యాస్ లీకుల వల్ల రైతులు కానీ అలాగే మత్స్యకారులు కానీ నష్టపోతున్నారని మీకు ఎలాంటి నివేదికలు వస్తున్నాయి? రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది మ్యామ్. ఎందుకంటే మొన్నే ఈ వరి పొలం ఊడ్చడం జరిగింది, అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అలాగే కొబ్బరి చెట్లు కూడా కాలి బూడిదైపోయినాయి. భవిష్యత్తులో కూడా ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో మళ్ళీ ఏ విధమైన పంటలు కూడా పండవు. రెండవది, ఈ బ్లో అవుట్ జరగడానికి మూల కారణం ఏంటంటే, వీళ్ళు గ్యాస్ ఓపెన్ చేసేటప్పుడు 200 క్యూబిక్ మీటర్ల ఫోర్స్ వస్తుంది పైకి. దానికి తగ్గ మడ్ వీళ్ళు లోపలికి దించాలి. కానీ
హై ప్రెషర్ ఉండడం వలన వీళ్ళు 2000 క్యూబిక్ మీటర్లు మాత్రమే మట్టు దించారు. దాని వలన గ్యాస్ బయటకు వచ్చేసి ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ మత్స్యకారులు అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. వాళ్ళు వేట చేసుకోలేరు, మళ్ళీ కొబ్బరి మొక్కలు నాటుకున్నా కూడా మళ్ళీ అవి బ్రతకు, వరి పంట కూడా పండించలేరు. దానికంటే ముఖ్యంగా ప్రాణ భయంతో అక్కడ బ్రతుకుతూ ఉన్నారు ప్రజలు, ఎప్పుడు ఏం జరుగుతుందని. వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి బావుల్ని మూసేయమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ గ్యాస్ ఉత్పత్తి ఆపడం అనేది కరెక్ట్ కాదు, కానీ వాళ్ళు భయపడుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, నిర్లక్ష్యాన్ని వీడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఫణీశ్వరరావు గారు, మనం ఈ కార్మికుల గురించి మాట్లాడుకుంటున్నాం, అలాగే అక్కడ ప్రజల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. అంటే గ్యాస్ రంగంలో అభివృద్ధి అవసరమే, కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రధానంగా చూసుకుంటే మీరు ఎటువంటి డిమాండ్లు ప్రభుత్వాన్ని కోరనున్నారు? ఓకే మేడం, చాలా మంచి క్వశ్చన్ అది. నేను దాంతో పాటు ఇంకో విషయం కూడా చెప్పాల్సుకున్నాను. ఇందాక మిత్రులు మట్టు కెపాసిటీ గురించి చెప్పారు, నేను దాన్ని ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 1:3 అని దానికి ఒక రేషియో ఉంటుంది మేడం. 1 టన్ను అంటే మనకి 1 టన్ను గ్యాస్ వస్తుంది అని మనకి అక్కడ ప్రెజర్ కంట్రోల్ చెప్తున్నప్పుడు 3 టన్నుల మడ్డుని మనం ఫిల్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే 3 టన్నులు వస్తుందంటే 6 టన్నుల కెపాసిటీని మనం పెట్టవలసి ఉంటుంది. అలాగే దాని రేషియోని బట్టి కంపల్సరీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ అనేది జరగాలి. అది జరగలేదు. మడ్ పంపింగ్ సిస్టమ్ కరెక్ట్గా జరగలేదు. ప్రధాన కారణం బిఓపి లేదు. అదే విధంగా ప్రభుత్వం నుంచి నేను ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయదలుచుకున్నాం. ఏంటంటే కంపల్సరీగా ఉద్యోగులకి భద్రత ఉండాలి. ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా ఓఎన్జీసీ అధికారులకి సీరియస్ ఇన్స్ట్రక్షన్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంచేత మనకి ఓఎన్జీసీ అనగానే మనకి కంపల్సరీగా బాంబే హై నుంచే మనకి బేస్ మెయిన్ మన దేశంకి. అలాగే ఇంతకు ముందు ఫస్ట్ ఏంటంటే ఇలా డెహ్రాడూన్ నుంచి మూవ్ చేసుకునేవాడు అంతానే. ఇప్పుడు మనకి బాంబే హై అంతా కూడా ఓఎన్జీసీ బేస్, కేజీ బేస్ అంటే ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ మేడం. అంచేత ఈ ఓఎన్జీసీ కేజీ బేస్ మనకి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు రాజమండ్రి బేస్ చేసి బేస్ క్వార్టర్స్ లోనే బేస్ ఆఫీస్ ఉంది. అక్కడ నుంచి జిఎం గారు కానీ సిజిఎం బాంబే కానీ అన్ని డిపార్ట్మెంట్స్ లో దీని మీద ఒక జాయింట్ మీటింగ్ పెట్టి, అంటే ప్రొడక్షన్ వాళ్ళది వేరే మేడం, ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ వేరేగా ఉంటది. అదేవిధంగా మళ్ళీ ఆ క్వాలిటీ కంట్రోల్ వేరేగా ఉంటాయి. ఇలాగా అన్ని డిపార్ట్మెంట్లు అక్కడ కోఆర్డినేషన్ కరెక్ట్ గా జరగాలి. దానికి ఓఎన్జీసీ అధికారులు పెద్దన్న పాత్ర పోషించాలి. ఎందుకంటే ఇక్కడ రిలయన్స్ ఉంది మేడం, రిలయన్స్ లో కూడా జరుగుతుంది, ఆఫ్ షోర్ లో కార్యకలాపాలు జరుగుతున్నాయి. వాళ్ళకి ఎక్కడ ఒక్క ఫ్లోట్ కూడా జరగలేదే. ఓఎన్జీసీకి సంబంధించినటువంటి వెల్స్ ని ఇందాక మనోడు క్వశ్చన్ వేసాడు, అది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అవ్వలేదండి. అది ఏం చేస్తారంటే ఇది ఓఎన్జీసీ వాళ్ళు తీయడానికి మాకు ఈ కెపాసిటీ సరిపోదని ఆపేసి, సరే బయట వాళ్ళు ఎవరో మేము తీసుకుంటామా మాకు ఇవ్వండి అంటే తక్కువ రేటుకి ఇచ్చేసారు. దీని రహస్యం ఎవరికి తెలియదు. అంచేత ఓఎన్జీసీ వాళ్ళు చేసినటువంటి తప్పదని నేను చెప్తున్నాను. అంచేత వాళ్ళు ఇవ్వచ్చు, తప్పలేదు. అలాగా మనకి ఎకానమీ కావాలి, దేశం అభివృద్ధి చెందాలంటే ఆయిల్ నిక్షేపాలు, గ్యాస్ అన్ని తీసుకుని ఆ రెవెన్యూ తోటి దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి. ఓకే, కోఆపరేట్ చేద్దాం. కానీ వాడు తీసేటట్టుడికి అన్ని సంబంధించినటువంటి సామర్థ్యత ఉందా లేదో చూడవలసిన బాధ్యత ఓఎన్జీసీ కాదు మేడం. అంచేత ఇటువంటి రిపీట్ కాకుండా చూడవలసిన బాధ్యత అందరి పైన ఉంది. అదే విధంగా ఓఎన్జీసీ అధికారులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, ఎక్కడైతే వెల్ ఐడెంటిటీ చేసి డ్రిల్లింగ్ చేస్తున్నామో కనీసం ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ అధ్యక్షతన ఆ ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. భవిష్యత్తులో ఏం జరగకుండా చూడవలసిన బాధ్యత ఓఎన్జీసీ అధికారులపైనే ఉన్నది. దీనికి అందరూ కలిసికట్టుగా ఓఎన్జీసీ మీదే పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఎస్, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు కోనసీమ ప్రజలకు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైం జరిగిన ఘటనకు సంబంధించి ఎంతవరకు నష్టపరిహారం అనేది అందింది? నష్టపరిహారం పంటలకు కానీ అక్కడ ఉన్న కొంత పంట పొలాలు నాశనం అయినాయి అన్నారు, తోటలు నాశనం అయినాయి అన్నారు, వాటికి ఏమైనా నష్టపరిహారం అందిందా? ఈ కొబ్బరి చెట్లకు కానీ ఈ వరి పంట పొలాలకు కానీ ఏ విధమైనటువంటి నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదు. దానికి ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్ నుంచి
కొబ్బరి చెట్లకి ఒక రేటు, వరి పొలాలకి ఒక రేటు, అలాగే ప్రజలు ఇల్లు వదిలి పారిపోవటం, వాతావరణ కాలుష్యం, దీనికి సంబంధించిన సెపరేట్ గా వాళ్ళు నష్టపరిహారాన్ని లెక్కగట్టి ఇస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ఈ 4 గ్రామాల ప్రజలకి అంటే సుమారు 6,500 మంది ప్రజలకి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నష్టపరిహారం అయితే ఇంతవరకు ఇవ్వలేదు. మొన్న ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు, ఈ నెల 20 నుంచి 30వ తారీఖు లోపులో ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు 50 కేజీలు బియ్యం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. మరి ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇల్లు వదిలి పారిపోయినప్పుడు దొంగలు పడి ఆ ఇంట్లో ఉన్న వస్తువులు దొంగిలించిపోవడం జరిగింది. ఎక్కడెక్కడ వదిలేసి వీళ్ళు పారిపోయారు. అక్కడ కూడా తీవ్రమైన నష్టం జరిగింది. కానీ అధికారులు లేదా ఈ ఏదైతే ప్రైవేట్ కంపెనీ ఉందో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా మధ్యవర్తులు ఇంటర్ఫీర్ అయ్యి అసలు వాళ్ళకి ఎంత ఇవ్వాలి, నష్టపరం ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది ఆ కంపెనీ మాత్రం చెప్పట్లేదు. మధ్యలో వీళ్ళు రాజకీయ నాయకులు ఇలా జోక్యం చేసుకుని మేము ఎంత ఇప్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా కాకుండా కలెక్టర్ గారు ప్రైవేట్ కంపెనీతో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఎంత నష్టపరిహారం ఇవ్వాలనేది శాస్త్రీయంగా అధ్యయనం చేసి మరిస్తే బాగుంటనేది మా అభిప్రాయం. ఎస్ ఫణీశ్వరరావు గారు, 1995లో పాసలపూడిలో బ్లోఅవుట్ వల్ల 65 రోజులు మంటలు అయితే వచ్చాయి. 2026 ఈ మలికిపురం ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయింది, గ్రామమే ఖాళీ చేయించారు, భయాందోళనలో చాలామంది భయపడ్డారు. అలాగే ప్రాణ నష్టం లేకపోయినా కూడా ప్రజల భద్రతపై అయితే ఎన్నో ప్రశ్నలు అయితే వచ్చాయి. ఇంత జరుగుతున్న కంపెనీస్ ఎందుకు పద్ధతి మార్చుకోవట్లేదు? అంటే అక్కడ లోకల్గా ఉండేవారు చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదా, లేకపోతే ఏంటి? అది సీరియస్నెస్ లేకపోవడం. ఓఎన్జీసీ ఇప్పుడు దీన్ని పర్యవేక్షణ చూడవలసిందంటే అడ్మినిస్ట్రేషన్ జిల్లా కలెక్టర్ గారికి ముందు ఈ కార్యకలాపాల మీద కలెక్టర్ గారికి అవగాహన ఉండాలి. కలెక్టర్ గారు పిలిపించి దానికి సుమోటో రైట్స్ ఉంటాయండి, సుమోటో ఆర్డర్స్ వేయాలి. దాన్ని ప్రత్యేకంగా జీవోలు ఎవరు ఇంప్లిమెంట్ చేయరండి. కలెక్టర్ గారు పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. కలెక్టర్ గారు మేనేజ్మెంట్ చేసి మీ యాక్టివిటీస్ చేయండి, దీంట్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావు ఏంటనే పర్యవేక్షణ ఉండాలి. అంటే అది ఏంటంటే కలెక్టర్ గారు ఏ జిల్లా కలెక్టర్ అయినా సరే ఏం చేస్తారంటే కలెక్టర్ గారు తీసుకోగానే ముందు ఆ అడ్మినిస్ట్రేషన్ అది ఆ జిల్లాలో జరుగుతున్న యాక్టివిటీస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటా పోతుంటారు. అంటే ఇండస్ట్రీల వైపు వాళ్ళ దృష్టి వెళ్ళట్లేదని నేను నమ్ముతున్నాను. నేను కూడా చెప్తున్నాను కార్మిక సంఘ ప్రతినిధిగా. ఎందుకంటే మన జిల్లాలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏమేమి యాక్టివిటీ చేస్తున్నాయి, వాళ్ళ వల్ల ప్రభుత్వానికి ఇండస్ట్రీ నడాలి, బాగుంది, ఓకే సంతోషం. కానీ ప్రజలకు ఏదన్నా దీని వల్ల వచ్చే ప్రమాదాలు ఉంటే దాన్ని పసిగట్టడం ఎట్లా, పర్యవేక్షణ ఏంటి, ఫైర్ ఫైటింగ్స్ అన్ని డిపార్ట్మెంట్ లో కరెక్ట్ గా ఉన్నాయా లేదా, దానికి సంబంధించిన నార్మ్స్ అన్ని ఫాలో అవుతాయా లేదా అని మానిటరింగ్ చేయవలసిన బాధ్యత కలెక్టర్ గారిదే. ఆ కలెక్టర్ గారు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి తెలియదు, వచ్చిన వెంటనే ఓఎన్జీసీ వాళ్ళని పిలవాలి, ఇక్కడ బ్లోఅవుట్లు వస్తాయని ఆయనకు కూడా తెలియదు. కాబట్టి ఇది ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్ అండి కలెక్టర్ గారికి. అందుచేత కంపల్సరీగా ప్రతి జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద పూర్తిగా అవగాహన లేకపోతే, లాస్ట్ టైం 2014లో మాకు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ గారు ఉన్నారండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి. నేను ఆ మేడంకి అదే చెప్పాను, అసలు పైప్ లైన్ ఫెయిల్ అయింది, గ్యాస్ డిస్ప్లే అయిపోయింది. గ్యాస్ డిస్ప్లేస్ అయిపోతే ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలనేది ముందుగా వాళ్ళు ఎవరైనా చెప్పారా? ఆ గెయిల్ కానీ గెయిల్ ఎనర్జీ కానీ వీళ్ళెవరు చెప్పలా, ఓఎన్జీసీ వాళ్ళు గారి. పైప్ లైన్ వెళ్ళిపోయారు, రైతులు డబ్బులు ఇచ్చారు, పైప్ లైన్ డ్యామేజ్ ఏమైనా అయిందంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసారు తప్ప. ఇదిగో రేపు పొద్దున ఇక్కడ జాయింట్ ఉంది, ఇక్కడ స్మోక్ డిటెక్టర్ పెట్టాలి, రేపు పొద్దున ఏదైనా అయితే ఇక్కడ ఇండికేషన్ వస్తుంది, ఈ ఇండికేషన్ వచ్చినప్పుడు మీరు అందరూ పారిపోవాలి, ఎవరో ఫైర్ చేయకూడదు, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ప్రజలకు ఇచ్చారండి? లేదు. అంటే అదేంటంటే పైప్ లైన్లు కూడా కనీసం వాళ్ళకి సిస్టమే దానికి సర్వే ఉంటుంది మేడం, ఎక్స్రే చేయాలి. పైప్ లైన్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఎక్స్రే స్కాన్ చేయాలి, ఎక్కడ పైప్ లైన్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి. అలాగే ఒక 20 ఏళ్ళు అయినప్పటికీ పైప్ లైన్ కొత్త తీసేసి మళ్ళీ కొత్త ఇవ్వాల్సిందే, పాత తీసేసి అయ్యి జరగట్లా. ఎక్కడ మెయింటెనెన్స్ జరుగుతుంది అంతే. ఎక్కడైతే ఎక్స్రే తీయట్లేదు వీళ్ళు, కేవలం ఏంటంటే సర్వే రిపోర్ట్
ఇది చేసాము, ఓకే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంది అని ఒక డ్యామేజ్ ఏమీ లేదని చెప్పేసి సర్వే రిపోర్ట్ లో సబ్మిట్ చేసుకుని వాళ్ళ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నారు తప్ప కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ దానికి పైప్ లైన్ ఎన్ని కిలోమీటర్లు వేస్తాం అన్ని కిలోమీటర్లు స్కానింగ్ అవ్వాలి, ఎక్స్రే తీసుకెళ్ళాలి. ఆ ఎక్స్రేలో ఏదైతే ఎక్స్రే తీసారో ఆ ఎక్స్రేలో తెలిసిపోద్ది మేడం పైప్ లైన్ ఎక్కడ డ్యామేజ్ ఉంది, సొల్యూషన్ ఎక్కడ దెబ్బతింది, జాయింట్ ఏది ఫెయిల్ ఉందో తెలిసిపోద్ది. అది జరగట్లా, అది చాలా ఖర్చుతో కూడిన కార్యక్రమం. అలాంటివన్నీ పక్కన పెట్టి సేఫ్టీ ప్రకారం గాలి కుదిరేసారని చెప్పేసి వైద్య వాళ్ళని నిలదీయవలసిన బాధ్యత భవిష్యత్తులో ప్రభుత్వాలు దీని మీద స్పీడ్ గా స్పందించాలి. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని మొన్న స్పందించి ఇమీడియట్ గా దానికి సంబంధించి అన్ని రెక్టిఫై చేయమని చెప్పారు. మరి స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ అందరూ కూడా అటెండ్ అయ్యారు. భవిష్యత్తులో మేము కూడా మా టీఎన్టీసీ నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, లేకపోతే మేమే ఓఎన్జీసీలు కార్యకలాపాల మీద స్తంభించే విధంగా ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తాం. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది కదా ఈ ఘటన జరిగి, న్యాయ విచారణ అనేది ఎంతవరకు జరుగుతుంది? అసలు బాధ్యత వహించిన అధికారులపై ఏమైనా కేసులు నమోదు చేశారా? అసలు ఈ ఘటనలో ఒక్క అధికారైనా రిజైన్ చేశారా బాధ్యత వహించి? అది ఓఎన్జీసీ చెప్పాలి మేడం. వాళ్ళు ఏంటంటే ఎవరైతే అధికారులు ఉన్నారో ఇమీడియట్ గా అతన్ని సస్పెండ్ చేయాలి. ఆ బ్లో అవుట్ జరగడానికి సంబంధించిన నివేదిక అనేటువంటిది ప్రజలకు తెలియపరచాలి. కలెక్టర్ గారికి ఇమీడియట్ గా మరి సబ్మిట్ చేయాలని చెప్పేసి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మేము కలెక్టర్ గారు కూడా మీట్ అవుదాం అని అనుకుంటున్నాం మేడం. ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు చెప్పండి ఫైనల్గా, అంటే కోనసీమ ప్రజలకు మీరు ఇచ్చే ప్రధాన భరోసా ఏంటి? మీ 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 తరపు నుంచి ఏం చేయాలనుకుంటున్నారు మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు? మేడం, నగరంలో చనిపోయిన ఘటనకు సంబంధించి కనీసం కేసు కూడా పెట్టలేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు అధికారుల మీద. ముందు ఆ విధమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళు యాక్సిడెంట్ అంటే ఏదో యాక్సిడెంట్ గా జరిగిందని కాకుండా బాధ్యులైన వారి మీద ఇంతవరకు కూడా కేసులు పెట్టలేదు. ఆ రోజు ఏదో నష్టపరిహారం ఇచ్చారు, ఓకే. ఇప్పుడు కూడా ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారుల మీద పర్యవేక్షణ లేకపోవడం వలన ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా మరి అన్షోర్లో ఉన్నటువంటి మత్స్యకారులకి వాళ్ళ ఊరికే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కానీ వాళ్ళు పాపం జీవనాధారం కోల్పోయారు. గాడిమోగ ఇటువంటి ప్రాంతాల్లో జీవనాధారం కోల్పోయారు. కొంత నష్టపరిహారం ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబాలకు అదేమాత్రం సరిపోదు. రెండోది, భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా పునరావృతం అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితమైనటువంటి భద్రతా చర్యలు పర్యవేక్షణ ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి, మరి వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా బాధితులందరినీ కలుపుకొని మరి కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇప్పటికే ఉద్యమాలు చేయడం జరిగింది. గ్యాస్ బాధితులందరితోటి ఎంఆర్ఓ గారిని కలిసి మీరు న్యాయం చేయాలని, నష్టపరిహారం ఇప్పించాలని మేము చెప్పడం జరిగింది. రేపు 24వ తారీఖున కూడా అఖిల పక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున, అలాగే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు అందరం కలిసి మహాధర్నా ఏర్పాటు చేస్తున్నాం. అప్పటికి కూడా కలిసి రాకపోతే కలెక్టరేట్ ముట్టడించి బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎస్, ఫైనల్గా ఫణీశ్వరరావు గారు మీరు చెప్పండి, అంటే ప్రజల భద్రత కంటే సంస్థ లాభాలే ముఖ్యమైన దానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం అంటారా? మేడం ఒకసారి చెప్పండి మేడం. అంటే ఫైనల్గా మీరు ఈ ఘటన గురించి చూసుకున్నట్లయితే ప్రజల భద్రత కంటే కూడా సంస్థ లాభాలే ముఖ్యమని అనుకుంటున్నారంటారు. మరి వాతావరణం చూస్తే మా ప్రజలు అలాగే అవగాహన చేసుకుంటున్నారు. ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందండి, ప్రభుత్వాల మీద ఉంది. అదే విధంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అయితే వీళ్ళు ఏం ఇప్పుడు ప్రజలకు కూడా ఏంటంటే అవగాహన లేక, ఇది ఆ పరిశ్రమ స్థాపించే ముందు సైట్ మన ఇన్స్టాల్ చేసే ముందే ప్రజలందరూ కూడా దాన్ని చైతన్యం అయ్యి అడిగి నిలదీసి ఏం చేయబోతున్నావు ఏంటన్నప్పుడు వాళ్ళ సమాధానం చెప్పాలి. అది ఏంటంటే రెగ్యులర్ గా జరిగిపోతుంది కదా అని అనుకుంటున్నారు తప్ప, అంచేత కంపల్సరిగా ఈ ప్రజల యొక్క ప్రాణాల విషయంలో వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ వెల్ఫేర్ అంతా వాళ్ళని చూసుకోవాలి. ఏ ఏరియాలో జరుగుతుందో ఆ ఏరియాలో సంబంధించిన ప్రజలందరికీ ఏం వచ్చినా అవసరమైతే గ్రూప్ ఇన్సూరెన్స్ ఒకటి కట్టి వాళ్ళు రెడీగా స్టాండ్ బై పెట్టుకుని ఉండాలి.
తర్వాత వీళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతానంటే ఇండస్ట్రీస్ ఉమ్, చూస్తూ ఎవరు ఊరుకోరండి. ఇవాళ మా ఎమ్మెల్యే గారు కూడా, ఎంపీ గారు కానీ, మళ్ళీ మమ్మడారం ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు. మనం కూడా కంపల్సరీగా ఓఎన్జీసీ అధికారులు నిలదీసి అడుగుదాం. ఉమ్. అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే కుదరదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మేడం. అంచేత ప్రజల్ని ముందు ప్రజలు ఉంటేనే కదా మేడం, ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత అందరిపైన ఉంది. అంచేత ఓఎన్జీసీ అధికారులు వీటిపైన భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం ఉంటాం మేడం. ఎస్, థ్యాంక్ యూ అండి ఫణీశ్వరరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ ఒక చోట అయితే తరచుగా చిన్న చిన్న గ్యాస్ లీకేజ్ ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అవి అంత ప్రమాదకరంగా మారడం లేదు. కానీ ఈ గ్యాస్ డ్రిల్లింగ్ల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిత్యం భయంగా ఉండాల్సిన పరిస్థితి అయితే అక్కడ ఉండే చుట్టుపక్కల ప్రజలకైతే కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అధికారులు కూడా ఆలోచించాలని అయితే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.